అద్భుతంగా జరుగుతుంది. మీ ద్వారా తెలంగాణ ప్రజలకి ప్రత్యేకంగా హుస్నాబాద్ ప్రజలకు కూడా ఆచార మాస బోనాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బోనాలంటే రామ్నగర్, రామ్నగర్ అంటే బోనాలు కూడా చాలా ఘనంగా మరి ఊరేగింపుగా చూస్తున్నారు. చాలా ఉత్సాహంగా ఘనంగా కూడా రామ్నగర్లో బోనాలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా ఈరోజు రామ్నగర్లోని వినీత్ ఏర్పాటు చేసిన మరి బోనాలు ఊరేగింపుల్లో కళారమ్మల ఊరేగింపులో అందరం కూడా పాల్గొనడం జరిగింది. వేలాది భక్తులు కూడా వివిధ ప్రాంతాల నుంచి ఈ ఊరేగింపు చూడడానికి వస్తుంటారు. రామ్నగర్కి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ఎప్పుడు కూడా బోనాలు ఊరేగింపు అంటే ఇక్కడ వేల మంది గుమ్మగూడతారు. కేవలం ఇక్కడ అయ్యే ఊరేగింపులు చూడడానికే చాలా మంది ఆసక్తి చూపుతుంటారు. కాబట్టి ఎంతో భక్తి శ్రద్ధలతో చేసే ఈ బోనాల పండుగ, ఈ ఊరేగింపులో కూడా తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడుతుంటాయి. మనం చూస్తే పోతరాజుల నృత్యం మధ్యలో మరి మాతకి బోనం ప్రసాదించుడు కానీ, ఇక్కడ పూజలు కానీ ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా జరుగుతాయి. కాబట్టి ప్రత్యేకంగా ఈ బోనాల ఊరేగింపులు నిర్వహించే ప్రతి ఒక్క ఆర్గనైజర్ కూడా ఆ మాత ఆశీస్సులు ఉండాలా, వాళ్ళ కుటుంబాలు బాగుండాలా, వాళ్ళకి అన్ని రకాలు కూడా ఆ మాత మంచి చూసుకోవాలని మేము మనసారా కోరుకుంటున్నాం. నితిన్కి ప్రత్యేక మరి ఇక్కడ యూత్ ఫాలోయింగ్ బాగుంది. చాలా మంది యువకులు కూడా ఇక్కడికి వచ్చి ఆట పాటలతో, బోనాల పాటలతో చాలా మంది కూడా చాలా అద్భుతంగా ఎంజాయ్ చేస్తుంటారు. ఈ రోజు ఇక్కడ పిలిచినందుకు నితిన్కి, వాళ్ళ ఆర్గనైజర్స్ కి, ఫ్రెండ్స్ కి అందరికీ కూడా నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. అది ఇక చేసిన సాయం మాకు చెప్పొద్దంటారు కాబట్టి మేము రెగ్యులర్ గా చేస్తూనే ఉంటాం. దేవుడి పరంగా కానీ, భక్తుల పరంగా కానీ వాళ్ళకి ఎటువంటి అవసరాలు ఉన్నా కానీ మేము ముందుంటామని తెలియదు.